హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KPHB రోడ్ నెంబర్ 4 కూకట్పల్లిలో హైదరాబాద్ లో అవైలబుల్ గా ఉంటాను. ఇవాళ చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. ఏంటి అంటే ఫిస్టులా అంటే ఏంది, సైనస్ అంటే ఏంది, పైల్స్ అంటే ఏంది, యాబ్సెస్ అంటే ఏంది అని ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను జస్ట్ మీకు బ్రీఫ్ ఐడియా ఇస్తాను. అసలు ఫిస్టులా అంటే ఏంది, ఈ ఫిస్టులాలో ఎన్ని రకాల ఫిస్టులాలు ఉంటాయి, ఈ ఫిస్టులా ఎందుకు అంత టఫ్ ట్రీట్ చేయడం అనేది మనం తెలుసుకుందాం. సో ఫిస్టులా అంటే ఏంది అంటే ఇది పెరి యానల్ ఫిస్టులాస్ అంటారు. దీన్ని ఫిస్టులా ఇన్ యానో అంటాం. ఇది ఏంటంటే యానల్ కెనాల్ దగ్గర ఎక్కడైతే గనక గడ్డలు ఫామ్ అవుతాయో ఆ గడ్డలు పగిలిపోవడం వల్ల ఈ ఫిస్టులా అనేది ఫామ్ అయిపోతుంటుంది. అందుకే యూజువల్ గా నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, యానల్ కెనాల్ మోషన్ బై ద్వారం చుట్టుపక్కల కనుక ఎప్పుడైనా కనుక గడ్డ ఇలాంటిది అయితే దీన్ని షెగ్గడ్డలు అంటాం, బాయిల్స్ అంటాము, యాబ్సెస్ అంటాం. ఇట్లాంటి గడ్డలు ఉంటే కనుక ఇమ్మీడియట్ గా డాక్టర్ ని సంప్రదించాలి. సో దట్ ఏమవుతుందంటే ఆ గడ్డని మనం చిన్నగా కట్ చేసి చీమనంతా బయటికి తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఎప్పుడైతే ఇది ఫెయిల్యూర్ అవుతారో, ఎప్పుడైతే దీన్ని చూసుకోకుండా జస్ట్ యాంటీబయాటిక్స్ వాడదాము చూద్దాము తగ్గుతుందని మనం కనుక కొంత ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ, లేకుంటే బయట వేరే వాళ్ళు ఏదో టాబ్లెట్ ఇచ్చారు యాంటీబయాటిక్స్ అవి వాడితే అదంతకదే పగులుతుందని వెయిట్ చేస్తే కనుక అది పగులుతుంది, కానీ బయటికే పగలడం కాకుండా లోపల కూడా పగులుతుంది అన్నట్టు. అంటే యానల్ కెనాల్ లోపల కూడా పగులుతుంది. అప్పుడు ఇది ఫిస్టులా ఫామ్ అయిపోతుంది. ఒకసారి యాబ్సెస్ ఫ్రీ అంటే యాబ్సెస్ పగిలిపోయి చీమంతా బయటికి రాగానే పేషెంట్ కి కంప్లీట్ పెయిన్ అంతా రిలీవ్ అయిపోతుంది. బట్ పెయిన్ రిలీవ్ అయిపోయిందని చెప్పి వాళ్ళు అలాగే వదిలేసేస్తారు. అదంతకదే హీల్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. కానీ క్లోజ్ అయిన తర్వాత చిన్న పొక్కులాగా మిగిలిపోతుంది, చిన్న గుళ్ళలాగా మిగిలిపోతుంది. అక్కడ నుంచి మెల్లగా పస్ కారడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. సో యానల్ కెనాల్ చుట్టుపక్కల ఎప్పుడైనా గనక యాబ్సెస్ ఫామ్ అయిందంటే, యాబ్సెస్ అంటే షెగ్గడ్డలు అంటాం కదా, చీమగడ్డలు అంటాం. ఈ చీమగడ్డలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ చీమగడ్డలు అనేవి ఇక్కడ పగిలిపోవడమే కాకుండా మెల్లగా ఇది తోవుకుంటూ లోపలికి బరీ చేసుకుంటూ వెళ్ళి దగ్గరున్న ప్లేస్ లో బర్స్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటుంది. దీనికి దగ్గరున్న ప్లేస్ ఏది అంటే మోషన్ బై ద్వారం కాబట్టి ఇక్కడ బర్స్ట్ అయిపోతుంది. బర్స్ట్ అయిపోయి ఇక్కడ నుంచి చీమ గారుతుంది, బయట నుంచి కూడా చీమ గారుతుంది. సో దీనికి ఒక లైన్ ఫామ్ అయిపోయింది, ఒక ట్రాక్ట్ ఫామ్ అయిపోయింది. దీన్ని రోడ్ అంటాం. ఈ ట్రాక్ట్ రోడ్ ఏదైతే ఫామ్ అయిపోయిందో ఇది అలాగే ఉండిపోతుంది. ఇక్కడ మాత్రం మంచిగా హీల్ అయిపోతుంది. మనకు బర్స్ట్ అయిపోయి మంచిగా చర్మం వచ్చేస్తుంది, మంచిగా ఫ్రీ అయిపోతుంది. కానీ ఒక చిన్న పొక్కులాక మాత్రం మిగిలిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే అంత హీల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం మోషన్ పాస్ చేసినప్పుడల్లా ఉండే మోషన్ ఉన్న బ్యాక్టీరియా ఇందులోకి వెళ్ళిపోయి ఇక్కడంతా చీమంతా ఫిలప్ అయిపోయి మెల్లగా చీమగడ్డలాగా తయారైపోయి పగిలిపోవడం, చీమ బయటికి రావడం అనేది జరుగుతుంటుంది. ఇట్లా చూసుకుంటే ఎవ్రీ 15 days ఒకసారి, 1 month ఒకసారి, 6 months ఒకసారి వస్తుంది, పగులుతుంది, చీమ బయటకు వస్తుంది, చిన్న తడిలాగా ఉంటుంది. అండర్వేర్ కానీ ప్యాంట్ కానీ తగులుతుంటుంది, మనం కూర్చుంటే సోఫా మీద తగులుతూ ఉంటుంది, తడిలా ఉంటుంది, కొంచెం పెయిన్ ఉంటుంది, ఒక 2 days పెయిన్ ఉంటుంది, తర్వాత మళ్ళీ రిలీవ్ అయిపోతుంది, మళ్ళీ పస్ బయటకు వచ్చేసేసి అలాగే ఉండిపోతుంది. ఇట్లా ఎవ్రీ మంత్కో 6 months ఒకసారి రిపీట్ అవుతూ ఉంటుంది. దీన్నే క్రానిక్ ఫిస్టులాస్ అంటాం అన్నట్టు. సో ఈ ఫిస్టులాలు అనేవి ఫామ్ అయినాయి అంటే అవి ఒక పటం తగ్గవు. దీనికి ఏదైతే మన దగ్గర రెమెడీ ఏదైతే ఉందో, ఏదైతే ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందో, మన ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే సర్జరీ పేరు లేజర్ సర్జరీ. సో అందరూ యూజువల్గా ఏం చేస్తారంటే దీనికి ఓపెన్ సర్జరీ చేస్తారు. ఓపెన్ సర్జరీలో ఏం చేస్తారంటే ఇదంతా కట్ చేసేసేస్తాం, మొత్తం కట్ చేసేసి తెరిచిన పుస్తకం లాగా ఉండిపోతుంది, మొత్తం కట్ అయిపోతుంది. దీనివల్ల ఒక 40 to 45 days బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది, డైలీ డ్రెస్సింగ్ చేయించుకోవాల్సి వస్తుంది, మనం పనులకు వెళ్ళడానికి రాదు, పథ్యం ఉండాల్సి వస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ దీనిలో ఇంకొక ప్రాబ్లం ఏమైపోతుంది అంటే కొన్నిసార్లు ఫిస్టులా కండరాల దగ్గర నుంచి వెళ్తే కనుక కండరాలు కూడా కట్టే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఈవెన్ మోషన్ కంట్రోలింగ్ పవర్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఎస్పెషల్గా నేను చేసిన సర్జరీ ఏదైతే ఉందో అది లేజర్ సర్జరీ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ లోపల ఓపెనింగ్ ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేసేసేస్తాము. అండ్ ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో దీన్ని లేజర్తో కంప్లీట్గా క్లోజ్ చేసేసేస్తాము. దీన్ని మాత్రం చిన్నగా ఓపెన్ పెట్టి ఏదైనా చీమ ఉంటే బయటికి లాగేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే రికవరీ పీరియడ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఎంత ఫాస్ట్ అంటే ఈరోజు సర్జరీ చేసామంటే వితిన్ 12 hours డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి కోత కుట్లు ఉండవు, ఎటువంటి బ్లేడ్ వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ లేజర్ తోటి దీన్ని సెట్ చేసేయచ్చు. అయితే మీరు అనుకోవచ్చు మరి కోత ఎందుకు చేస్తున్నారు సార్, లేజర్ ఎందుకు చేయొద్దు అందరూ అని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే లేజర్ చేసినా కోత చేసినా మనకు పర్సంటేజ్ చూసుకుంటే 70 to 80% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ మిగతా పర్సంటేజ్ ఎక్కడ పోతుంది అంటే 20 to 30% ఏదైతే ఉందో ఈ 20 to 30% పేషెంట్ చేతిలో ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం కోత పెట్టినా లేజర్ చేసినా మళ్ళీ నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా మోషన్ పోతారు. అట్లా మోషన్ పోయినప్పుడు మోషన్ అక్కడ అంటుకోవడము, అన్హైజీనిక్ గా ఉండడము, కాన్స్టిపేషన్ ఉండడం, ఇట్లాంటివన్నీ చూసుకుంటే మళ్ళీ అదే ఏరియాలో ఫిస్టులా రావచ్చు, లేకపోతే ఇంకొక ఏరియాలో కూడా ఫిస్టులా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఫెయిల్యూర్ రేట్ తగ్గాలి అంటే కనుక సర్జరీ అయిన తర్వాత మనం ఇచ్చే ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో 100% ఫాలో అయితే కనుక 100% ఫిస్టులా అనేది నయం అయిపోతుంది. ఎటువంటి రికరెన్స్ అనేది ఉండదు ఫిస్టులాలో. సో ఒక 20 to 30% మన పేషెంట్ చేతిలో కూడా ఉంటుంది అన్నట్టు. అది మీరు గమనించుకోవాలి. సో ఎవరికైనా ఇట్లాంటి ఫిస్టులాస్ ఉంటే క్రానిక్ గా సతాయిస్తుంటే
దూరం దూరం మోషన్ కెనాల్ నుంచి దూరంగా ఉండి ఓ పొక్కులాగా ఉండి అక్కడి నుంచి చీము గారడం, అప్పుడప్పుడు జ్వరం రావడము, తడితడిగా ఉండడము, నొప్పి ఉండడం, అప్పుడప్పుడు ఫీవర్ రావడం, ఇట్లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే దాని ఫిస్టులా అని చెప్పేసి గుర్తుపట్టుకోవాలి. ఒక ఫిస్టులా ఉంటే కనుక దానికి మనం ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ కనుక తీస్తే మనకు కన్ఫామ్ గా తెలుస్తుంది ఫిస్టులా ఎలా ట్రావెల్ చేస్తుంది, ఎక్కడెక్కడి నుంచి వెళ్తుంది, ఎన్ని సెంటీమీటర్ లోపల వెళ్తుంది అనేది మనం చూసుకోవచ్చు. దాన్ని బట్టి మనం సర్జరీ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఫిస్టులాస్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. నేను కన్సల్ట్ అయితే దీన్ని కంప్లీట్ పెయిన్లెస్ లేజర్ చికిత్స ద్వారా దీన్ని 100% నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.